వివర్స్, నేను మీ అశోక్ గౌడ్, అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్. ఈరోజు దోమల బ్యాట్ రిపేరింగ్ గురించి, అలాగే దీంట్లో వచ్చే సెక్షన్ల గురించి పూర్తి వివరాలతోటి. ఇగో ఈ దోమల బ్యాట్కున్న రాకెట్ అంటారు దీన్ని, దోమల బ్యాట్ అంటాం మనం. దీన్ని బోర్డును బయటికి తీసిన నేను. దీనికి మొత్తం 7 వైర్లు వస్తాయి. ఈ 3 వైర్లు జాలీకి పోతాయి. జాలీలో ప్లస్ మైనస్ ప్లస్ ఉంటుంది, అంటే ఒక 2 పక్కల మైనస్లు ఉంటాయి, ఒకటి ప్లస్. ఈ బ్లూ కలర్ ముందల పక్క ఉన్న వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లు ఒకటి ఎర్రదేమో ప్లస్, 2 మైనస్. ఇక్కడ 4 వైర్లు ఉన్నాయి కదా, దాంట్లో 2 ఎర్రది బ్లూ కలర్ది బ్యాటరీకి పోతాయి. ఇక్కడ చూపించినవి ఈ 2 బ్లూ కలర్ ఏవైతున్నాయో ఇవి AC 220 వోల్టేజ్ ఛార్జింగ్ కొరకు వస్తాయి అన్నట్ల. దీని లోపల మొత్తం వచ్చేసి ఇగో ఇవి 2 బ్యాటరీకి పోతాయి. దీని లోపల మొత్తం వచ్చేసి 4 సెక్షన్లు ఉంటాయి. అయితే మనకి ఏ ఫాల్ట్ ఏ సెక్షన్లో ఉంది అనేది చూసేది ఇంపార్టెంట్ ఉంటుంది అన్నట్టు రిపేరింగ్లో. ముఖ్యంగా 4 సెక్షన్ల ఇప్పుడు ఇది ఫస్ట్ది పవర్ ఛార్జింగ్ సెక్షన్ అంటారు. ఛార్జింగ్ సెక్షన్ ఈ PF ఉంది కానీ నేను ఏలు పెట్టి కొడుతున్నది, ఈ పచ్చ లైట్ వాడేది, ఇది ఛార్జింగ్ సెక్షన్. దీంట్లో ఏమొస్తాయంటే ఒక PF, ఒకటి రెక్టిఫైర్ డయోడ్ IN4007 కానీ, ఇట్లా SMD కాంపోనెంట్ రెక్టిఫైర్ కానీ వస్తుంది. దీనికి SMD కాంపోనెంట్ ఇచ్చిండ్రు. వెనుక 1 meg కానీ 650 ohms కానీ రిజిస్టర్ వస్తుంది ఒకటి. ఈ PF 747 400 వోల్టేజ్ కానీ 250 వోల్టేజ్ కానీ ఈ PF వస్తుంది. ఈ PF పగిలిపోతే కానీ, PF లీక్ అయితే కూడా మనకు ఛార్జింగ్ రాదు. ఈ IC కూడా ఒక్కొక్కసారి ఎగిరిపోతుంటుంది. ఛార్జింగ్ ICది అంటే ఛార్జింగ్ IC కాదు, రెక్టిఫైడ్ IC. ACని DCగా చేసేట IC అంటారు. ఈ PF ఏం చేస్తుందంటే ACని 220ని తక్కువ చేసి ఇస్తుంది అన్నట్లు. దాని కింద 1 meg రెసిస్టర్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా తక్కువ చేయిస్తుంది. ఇది ఏంది ఛార్జింగ్ సెక్షన్ ఒకటి. రెండవది ఏంది ఆపరేటింగ్ సెక్షన్. ఆపరేటింగ్ సెక్షన్లో ఈ ఎర్ర లైట్ పడుతుంది, LED బల్బు. ఈ 2 ఒకటి పుష్ బటన్ ఉంటుంది, ఒకటేమో అడ్జస్టబుల్ అక్కడిక్కడ జరిపేది ఉంటుంది. దీంతో ఆన్ ఆఫ్ అవుతుంది. ఈ పుష్ బటన్ తోటేమో సోర్స్ అనేది రెడ్ లైట్ పడడానికి వస్తుంది. దాని ద్వారా దీనికి వస్తుంది, ఇది ట్రాన్సిస్టర్కి వస్తుంది. ట్రాన్సిస్టర్కి వెళ్ళి ఇక్కడ 4 వోల్టేజ్ ఉన్నది. ఈ ట్రాన్సిస్టర్ మీకు వచ్చినాక ఎంత రావాలంటే 65 వోల్టేజ్ ఈ ట్రాన్స్ఫార్మర్కు రావాలి. ప్రైమరీకి 65 నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే 1800 1600 వోల్టేజ్ను ఈ డయోడ్లు PF ద్వారా ఈ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ అంటారు దీన్ని. ఈ ట్రాన్స్ఫార్మర్ DT కూడా అంటారు. ఇది తలకి పంపిస్తుంది వోల్టేజ్ ఎక్కువ చేసి. అప్పుడు ఈ పెద్దది ఎర్ర కలర్ ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తుంది ఈ PF ఏదైతుందో 2 to 3 2000 వాటేజ్ వోల్టేజ్. ఇది బూస్ట్ PF అంటారు. బూస్ట్ అంటే నిలుపుకుంటుంది, దాని లోపల వోల్టేజ్ని నింపుకొని ఈ బ్యాట్కు వోల్టేజ్ని పంపిస్తుంది. అప్పుడు బ్యాట్ ఏమవుతుందంటే 3 జాలీల మధ్యలో దోమ కానీ ఈగ కానీ ఏదైనా పడితే పట్టుమని పేలుతుంది కరెంట్ షాక్కు. ఇక ఈ పచ్చ LED కంపల్సరీ ఛార్జింగ్కు రావాలి. అప్పుడు మనం బ్యాటరీకి బ్లూ కలర్ ఈ రెడ్ కలర్ వైర్లను మనం పెట్టి మీటర్ మీద చూసినప్పుడు మనకు వోల్టేజ్ అనేది రావాలి. అప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ అయిన తర్వాత ఈ అక్కడిక్కడ జరిపెట్టి స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్లోకి వెళ్ళి ఈ బటన్కి వస్తుంది. ఇది PF చూడండి 474, దీనిది J అని ఉంటుంది. 474J 2000 లేదంటే 450 వోల్టేజ్ లేకుంటే 250 వోల్టేజ్ కూడా ఉంటుంది. ఏదైనా వాడుకోవచ్చు. కానీ ఇది PF మాత్రం పికోఫోర్డ్ అంటారు. పికోఫోర్డ్ మాత్రం 474 ఉండాలి దీనిది. ఇగో ఈ స్విచ్ అక్కడిక్కడ జరపడం. దీనిని మల్టీమీటర్ తోటి మనం బాగుందా బాగాలేదా చెక్ చేసుకోవచ్చు. అట్లా చేస్తేనే మనకు క్లియర్గా మల్టీమీటర్ తోటి చేస్తే మనకు దీంట్లో ఫాల్ట్ ఉన్నది. ఇది ఆపరేటింగ్ సెక్షన్ అంటారు. ఆ తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. ఈ మీటర్ పెట్టి మనం ఇప్పుడు స్విచ్ బాగుందా లేదా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు
ఈ స్విచ్కు ఈ పక్క ఆ పక్క దాని మీద పెడితే మనకు బీప్ అని సౌండ్ రావాలి, ఫుల్ మూమెంట్ చూపించాలి మీటర్లో, అప్పుడు ఓకే ఉందని లెక్క. అలాగే ఈ ప్రెస్సింగ్ స్విచ్ ఉంది కదా, ఈ ఎర్ర స్విచ్ చిన్నది, ఈ స్విచ్కి కూడా సేమ్ అట్లే కంటిన్యూటీ అనేది ఫుల్ చూపించాలి 2 పిన్నుల మీద పెడితే. ఒకవేళ సరిగా చూపుతలేదు, పూర్తని చూపుతలేదు, సరిగా చూపుతలేదు అంటేనేమో స్విచ్ తీసి కొత్తది వేయాల్సి వస్తుంది. ఇది ఆపరేటింగ్ సెక్షన్. ఫస్ట్ది ఏంది రీఛార్జ్ సెక్షన్. రీఛార్జ్ అవుతుంది బ్యాటరీ కానీ, లిథియం బ్యాటరీ కానీ, యాసిడ్ బ్యాటరీ కానీ రీఛార్జ్ కానికే అది ఉంటుంది. ఇదేమో ఆపరేటింగ్ సెక్షన్. దీంట్లో మనం స్విచ్ టోటల్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు బ్యాట్ కార్డ్కి, వోల్టేజ్ దానికి. తర్వాత యాంప్లిఫైర్ సెక్షన్. ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, ఈ ట్రాన్సిస్టర్ ఉన్నది. ఇది యాంప్లిఫైర్ సెక్షన్. అంటే 65 వోల్టేజ్ పోయి 1800 వోల్టేజ్ 1600 వోల్టేజ్గా అవుతుంది. ఆ తర్వాత బూస్టింగ్ అవుతుంది. ఇక్కడ బూస్టింగ్ అంటే నింపుకుంటుంది లాస్ట్ సెక్షన్లో. ఇప్పుడు దీంట్లో కూడా ట్రాన్సిస్టర్ను చెక్ చేసుకునేది ఉంటుంది. ట్రాన్సిస్టర్ ఇవో ఈ బేస్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వస్తుంది. దీనికి నెగిటివ్లు 2 వస్తాయి, పాజిటివ్ 1 వస్తుంది. ఎన్పిఎన్ నెగిటివ్, పాజిటివ్, మళ్ళీ నెగిటివ్. ఇప్పుడు లాస్ట్కు దీని బేస్ వస్తుంది, ఇక్కడ లాస్ట్కు ఎమిటర్ వస్తుంది, మధ్యలో కలెక్టర్ వస్తుంది. ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కానీ పిఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ 2 రకాలు ఉంటాయి. దీనివల్ల బేస్, ఎమిటరు, కలెక్టర్ అని 3 ఉంటాయి అన్నట్లు. ఈ ప్రతి ట్రాన్సిస్టర్కు 3 కాళ్ళకి ఒకటి బేస్ అవుతుంది, ఒకటి కలెక్టర్ అవుతుంది, ఒకటి ఎమిటర్ అవుతుంది. ఇక దాంట్లో ఒకటి సెంటర్ పిన్ బిఎస్ కావచ్చు, అక్కడిక్కడి కలెక్టర్ ఎమిటర్ కావచ్చు ఎన్పిఎన్లోనే. పిఎన్పిఎన్లో కూడా అట్లే ఉంటాయి, ఎమిటరు, బేస్, కలెక్టర్. ఇవి చూసుకున్నాలి డయోడ్ రెసిస్టెన్స్. తర్వాత ట్రాన్స్ఫార్మర్కు 6 లెగ్స్ వస్తాయి. ఇక ఈ 2 నేను పిన్ పట్టుకోవాలని కదా, దానికి కంటిన్యూటీ ఫుల్ రావాలి, అప్పుడు ట్రాన్స్ఫార్మర్ బాగుందని లెక్క. ఒకవేళ వాటికి మీటర్ పెట్టి మనం మల్టీమీటర్ పెట్టి చెక్ చేస్తే బీప్ సాఫ్ట్ వస్తేనా అది బాగున్నట్లు, బీప్ సాఫ్ట్ రాలేదు అంటే ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ వేరేది మార్చుకోవాల్సి వస్తుంది అన్నట్లు. ఆ తర్వాత ఇక్కడ ప్రైమరీలో ఇది ఫీడ్బ్యాక్ వైర్లు అంటారు. దీనిలో ఫీడ్బ్యాక్ వైర్లో కొంతవరకు చూపించాలన్నట్లు దీంట్లో, అంటే ఒక 20, 25, 30 వరకు. ఈ లాస్ట్ది సెకండరీ. దీంట్లో 225 నుంచి అంతకు ఎక్కువ చూపించాలి. 176, 170 చూపిస్తే తక్కువ స్పార్క్ వస్తుంది. స్పార్క్ ఎక్కువ రావాలంటే 200 పైనే రావాలి దీంట్లో. ఇప్పుడు దీంట్లో చూడండి 176, 180 వస్తుంది, తక్కువ స్పార్కు వస్తుంది. ఇట్లా ఉంటే ఎక్కువ చూపించాలి, 215, 220 చూపిస్తే అవుట్పుట్ సెకండరీలా. ఈ డయోడ్లు మళ్ళీ ఏం చేస్తాయంటే ఏసీ కరెంటు ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి వచ్చిన దాన్ని డీసీగా చేసి ఈ చిన్న చిన్న సిరామిక్ పిఎఫ్లు ఉండే కదా దాని ద్వారా ఈ ఫిల్టర్కు లోడ్ చేస్తాయి. ఎర్ర కలరు 223 2000K దీనికి లోడ్ చేసినాక ఈ దాని నుంచి మనకు జాలీలకు కరెంట్ అనేది సప్లై అవుతుంది. సప్లై అయ్యి ఆడ మనము మీటర్ పెడితేనే మీటర్ కాలిపోతుంది. ఏదైనా స్క్రూ డ్రైవరు, ఏదైనా సీలా అటువంటిది తీసుకొని దీనికి స్పార్క్ కొట్టి చూసేది ఉంటుంది. ఇప్పుడు ఈ డయోడ్లు కూడా ఇట్లా చెక్ చేసుకోవాలి, డయోడ్లు సరిగా ఉన్నాయా లేవు. డయోడ్ తెల్లది ఉన్నది నల్ల ప్రోబ్ పెట్టి గీత ఉంటుంది, తెల్ల గీత డయోడ్ మీద క్యాథోడ్, యానోడ్ అంటారు. అట్లా పెట్టి దాని 3 డయోడ్లు చెక్ చేసుకునేది ఉంటుంది. ఇది బోర్డు యొక్క పూర్తి వివరణ. దీంట్లో మనకు ట్రాన్సిస్టర్ ఎగిరిపోతే ట్రాన్సిస్టర్కు 3 లెగ్లకు ఫుల్ బీప్ వచ్చిన, లేదంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో వస్తాయి. ఇది దోమల బ్యాట్ బోర్డు గురించి మాత్రమే. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.